సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దర్శించుకున్నారు. బోనాల వేడుకల సందర్భంగా గవర్నర్ సతీమణి అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా హాజరై గవర్నర్ దంపతులకు అమ్మవారి దర్శనం కల్పించారు. అలాగే ఆలయ విశిష్టతను వివరించారు. బోనాల ఉత్సవాల కోసం ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని మంత్రి పొన్నం తెలిపారు. ప్రతి ఆషాఢ మాసంలో జరిగేటువంటి బోనాల పండుగలో భాగంగా జగదాంబ గోల్కొండ బోనం నుంచి ప్రారంభమై తొలి బోనంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం నుంచి ఆదివారం 13వ తేదీ గౌరవ ముఖ్యమంత్రి గారు బోనం సమర్పించేటువంటి లష్కర్ బోనాలని ఉజ్జయిని మహంకాళి బోనాలకు సంబంధించి ప్రభుత్వం పక్షాన జిల్లా కలెక్టర్ గారు, అటు ఎండోమెంట్ అధికారులు, అటు పోలీస్ అధికారులు అందరూ కూడా అన్ని రకాల జిహెచ్ఎంసీతో సహా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కలగజేసినారు. కానీ ప్రభుత్వం ఎన్ని సౌకర్యాలు కలగజేసినా ప్రజల సహకారం అవసరం. స్థానికులు వచ్చే అతిథులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా, భక్తులందరికీ సౌకర్యం ఉండే విధంగా మరి అవకాశం ఇచ్చే విధంగా వ్యవహరించాలని నేను ప్రభుత్వ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రభుత్వం అన్ని రకాల కార్యక్రమాలు చేసినా ప్రజల సహకారం అవసరం కాబట్టి నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ లష్కర్ బోనాలు చారిత్రాత్మకమైన ఈ ప్రాంత ప్రజలందరి యొక్క శ్రేయస్సుకు, మంచి కొరకు కోరుకునేటువంటి ఈ యొక్క అమ్మవారి ఆశీర్వచనం భవిష్యత్తులో కూడా హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్రం అంతా సర్వేజన సుఖినోభవ అన్నట్టుగా సుఖ సంతోషాలతో ఉండే విధంగా అన్ని రకాల సమృద్ధి వర్షాలతో సహా పాడి పంటలతో ఉండాలని ఆ అమ్మవారిని కోరుకుంటూ ఈరోజు గవర్నర్ గారు సతీ సమేతంగా వచ్చే అమ్మవారి దర్శనం. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని రంగరయ్య వైద్య కళాశాల ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. విద్యార్థినులను లైంగిక వేధించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ అధికారులను చంద్రబాబు ఆదేశించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న ల్యాబ్ టెక్నీషియన్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పల్నాడు జిల్లా సత్తెన్నపల్లి టౌన్ పోలీస్ స్టేషన్లో విచారణ కోసం మాజీ మంత్రి అంబటి రాంబాబు హాజరయ్యారు. మాజీ మంత్రికి మద్దతుగా వందలాదిగా వైసీపీ అభిమానులు, కార్యకర్తలు పోలీస్ స్టేషన్కి తరలివచ్చారు. సత్తెన్నపల్లి వైసీపీ ఇన్ఛార్జ్ సుధీర్ రెడ్డి, భార్గవ్ రెడ్డి, అంబటి మురళి, ఆపిరెడ్డి, నిమ్మకాయల రాజు, నారాయణ వైసీపీ నేతలు అక్కడికి చేరుకున్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, సబ్ కలెక్టర్ కిరణ్మయి, డిప్యూటీ ఫారెస్ట్ డివిజన్ అధికారి సునీత, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో రాష్ట్రంలోని చెట్ల కవరేజ్ 20% ఉండేదని, అప్పటి నుంచి ప్రభుత్వం చేపట్టిన హరితహారం వంటి కార్యక్రమాల వల్ల ప్రస్తుతం అది 26% పెరిగిందని పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వాతావరణ సమతుల్యత కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పరిరక్షించే బాధ్యత తీసుకోవాలని శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. Now it has increased to 26%. 33% పెంచాలి. ఇక మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ప్రళయాలు రావు, భూకంపాలు రావు, వరదలు రావు. వాతావరణ సమతుల్యంతో మనం ఆరోగ్యంగా ఉంటాం, సమాజం వాతావరణం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఎప్పుడైతే చెట్ల సంఖ్య తగ్గుతుందో, ఉష్ణోగ్రత పెరిగి హిమాలయ పర్వతాల లాంటి కొన్ని లక్షల కిలోమీటర్ల హిమాలయ మంచు పర్వతాలు కరిగిపోయి వర్షం పడకున్నా సరే నదులు పొంగి, సముద్రం పొంగి ఊళ్ళ మునిగిపోతాయి. వర్షం పడాల్సిన అవసరం లేదు. మంచు కరిగిపోతుంది. 50 డిగ్రీల సెంటిగ్రేడ్ వాతావరణం తేలిందంటే ఆటోమేటిక్ గా మంచు కరిగి నీరులా ప్రవహించి నదుల నుంచి సముద్రంలో చేరుతుంది. ఆ ప్రమాదాన్ని కాపాడేది కేవలం చెట్టే. ఆ ప్రకృతిని మనం కాపాడితే ఆ
ప్రకృతి మనను కాపాడు. మనం చాలా జాగ్రత్తగా చెట్టు పెట్టడం ముఖ్యం కాదు, చెట్లను కాపాడుకోవాలి. తెలంగాణలో 21%. నిర్మల్ జిల్లా కేంద్రంలోని మోహన్ ఎలక్ట్రానిక్స్ గోదాంలో దొంగతనానికి పాల్పడ్డ 4 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. మోహన్ ఎలక్ట్రానిక్స్ లో పనిచేస్తున్న 4 యువకులు గత కొద్ది కాలంగా గోదాంలో సీసీ కెమెరాలు లేకపోవడాన్ని అవకాశంగా తీసుకుని వస్తువులను దొంగలించేశారని రూరల్ సీఐ రామకృష్ణ తెలిపారు. ఆడిట్ సమయంలో సరుకుల సంఖ్య తక్కువగా ఉండటాన్ని గమనించిన దుకాణ యాజమాని పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణలో 4 యువకులు దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారని సీఐ వెల్లడించారు. ఎలక్ట్రానిక్స్ గోదాంలో జరిగిన దొంగతనం కేసును ఎవరైతే పనిచేసే వ్యక్తులు ఉన్నారో వారిపై అనుమానం ఉన్నట్టు మన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానితో కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తులో భాగంగా ఎవరిపైన అయితే అనుమానం ఉందో వారిని తీసుకుని వచ్చి విచారించగా వారు మనకు కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. మొదటి వ్యక్తి నవత్ శ్రీకాంత్ అండ్ జిందాడే సచిన్, సాంబ్లే జగదీశ్వర్, కాస్లే నవీన్, ఈ 4 ఆ షాప్ లో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్నారు. వీరు గత కొంతకాలం నుంచి అక్కడ పనిచేస్తూ అదే షాప్ సంబంధించిన గోదాం ఏదైతే ఉందో అది గత కొంతకాలంగా రిపేర్ లో ఉండడం వల్ల అక్కడ సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. అదే అదునుగా చూసుకుని వారు అక్కడ కొంత వస్తువుల్ని దొంగతనం చేయడం జరిగింది. వీటి యొక్క మొత్తం వాల్యూ అప్రాక్సిమేట్లీ 80,000 ఉంటుంది. వీటిని దొంగతనం చేసుకొని వాళ్ళు కొన్ని వస్తువులు ఇందులో అమ్మడం జరిగింది, కొన్ని వాళ్ళ సొంతంగా వాళ్ళ ఇళ్లలో వాడుకోవడం జరుగుతుంది. మోహన్ ఎలక్ట్రానిక్స్ గోదాంలో పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలంలో అక్రమంగా నాటుసారా తరలిస్తున్న 2ని ఎక్సైజ్ పోలీస్ అరెస్ట్ చేశారు. కారులో 15 క్యాన్లలో మొత్తం 300 లీటర్ల నాటుసారాను తరలిస్తున్నారన్న ముందస్తు సమాచారంతో ఎక్సైజ్ పోలీసులు వట్టేగడ్డే రిజర్వాయర్ సమీపంలో కారును ఆపి తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా నాటుసారా తరలిస్తున్న 2 వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద ఉన్న కారు సీజ్ చేసినట్లు ఎక్సైజ్ సిఐ శ్రీనివాస్ తెలిపారు. నాటుసారా సరఫరాకు సహకరించిన మిగతా 3పై కూడా దర్యాప్తు చేసి త్వరలో అరెస్టు చేస్తామని తెలిపారు. సమాచారం మేరకు కారులో నాటుసారా అక్రమంగా రవాణా అవుతున్నటువంటి సమాచారం మేరకు 2 మధ్యవర్తుల సహాయంతో అక్కడ ఈ ఒట్టిగడ్డ రిజర్వాయర్ బట్టిగడ్డ దగ్గర మేము రూట్ వర్క్ చేస్తుంటే ఏపీ 35 AD 5708 అనేటువంటి ఒక టాటా ఇండిగో కారులోని 15 క్యాన్లో ఉన్నటువంటి 300 లీటర్ల నాటుసారాయాన్ని తరలిస్తుండగా 2 ముద్దాయిలు పట్టుకున్నాము. వాళ్ళు వడ్డాది సురేష్ చిన్నమంగళాపురం పాలకొండ డ్రైవర్ అతను, అదేవిధంగా చిన్నమేరంకి సంబంధించినటువంటి బొత్స అనిల్ కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా తదుపరి దర్యాప్తులు మాకు వీరికి సందుబోడికి సంబంధించినటువంటి ఒరిస్సా స్టేట్ సంబంధించినటువంటి రత్నాల మాధవ్ అన్న అతను ఈ నాటుసారాయాన్ని అక్కడ తయారు చేసి వీళ్ళకి అమ్మాడని చెప్పి, అదేవిధంగా ఈ కోతులు కొమ్మడం అనేటువంటి వంగర మండలం సంబంధించి బొత్స బలరాం అన్న అతనికి వీళ్ళు సప్లై చేస్తున్నారని చెప్పి మా యొక్క దర్యాప్తులో తెలియంది. అదేవిధంగా ఈ కారు యొక్క ఓనర్ ఎవరైతే ఉన్నారో కె సింహాచలం సన్నాఫ్ అన్నమనాయుడు, గంగిరేగి వలస, కొమరాడ మండలం, పార్వతీపురం మన్యం జిల్లా, ఇతను కూడా ఈ కేసులోని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. తదుపరి మేము దర్యాప్తు నిర్వహించి ఈ కేసులో ఎవరెవరైతే ఈ నాటుసారి ఈ అక్రమ రవాణాలోనే సంబంధం ఉంది, అదేవిధంగా ఈ నాటుసారిని ఎవరెవరికి సప్లై చేస్తున్నారో వీళ్ళ దగ్గర ఎవరు కొనుగోలు చేస్తారనేది దర్యాప్తు నిర్వహించి వాళ్ళందరి మీద కూడా కేసు నమోదు చేసి తదుపరి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తారు. రామనటువంటి విశ్వనీయ ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గుండేటి వాగులోకి గోదావరి వరద భారీగా చేరింది. ఈ వరద ప్రవాహంతో గుండేటి వాగు అప్రోచ్ రోడ్డుపై వరద నీరు పొంగి పొర్లడంతో రహదారి మునిగిపోయింది. దీంతో దాచారం, గొమ్ముగూడెం, రామన్నగూడెం, బెస్తాగూడెం, మద్దిగట్ల, అర్వపల్లి తదితర 10 గ్రామాలకు కుక్కునూరు మండల కేంద్రంతో రవాణా సంబంధాలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రస్తుతం గ్రామస్తులు దాదాపు 10 కిలోమీటర్ల మేర చుట్టూ తిరిగి కుక్కునూరుకు చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక గోదావరి వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. దాంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
గుజరాత్లోని వడోదర జిల్లాలో బ్రిడ్జి కూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు పెరిగింది. గంభీర ముజ్పూర్ వంతెన వద్ద 4వ రోజు గాలింపు కొనసాగుతుంది. మరో 4 కోసం మహీసాగర్ నదీ ప్రవాహం వెంట ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ గజ ఈతగాళ్ల బృందాలు విస్తృతంగా గాలిస్తున్నారు. ఆనంద్, వడోదర జిల్లాలను కలిపే 40 ఏళ్ల నాటి ఏకైక గంభీర్ వంతెన కుప్పకూలడంతో 2 జిల్లాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. నదీ ప్రవాహం మధ్యలో పడిపోయిన వాహనాలను లాగేందుకు గాలింపు చర్యల కోసం తాత్కాలికంగా ప్రత్యేక వంతెనను నిర్మించామని వడోదర జిల్లా కలెక్టర్ అనిల్ దమేలియా చెప్పారు. પણ દોયડા બોયડા હે તમારે એને ઝારખંડ से हम ત્યારે જોઈન્ટ પાડે हां ओ ગેલું हम આપણે જો કામ તડકા આવડે ગેલું કઈ નાખો તમે એકલ બારા છે કારણ કે પોલીસ જણા બધા ગાડીઓ બાડીઓના પણ દોયડા બોયડા હે તમારે એને ઝારખંડ से हम ત્યારે જોઈન્ટ પાડે हां ओ ગેલું ఈశాన్య అరేబియన్ సముద్ర ప్రాంతం నుంచి ఛత్తీస్గఢ్ మీదుగా దక్షిణ జార్ఖండ్ వరకు సముద్ర మట్టం నుండి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుంది. అలాగే ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా విదర్భ వరకు మరో ద్రోణి సగటు సముద్ర మట్టం నుండి 3.1 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించింది. ఈ ద్రోణుల ప్రభావంతో రాబోయే 2 రోజుల పాటు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తూ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఇక ఉత్తర భారతదేశంలో నైరుతి రుతుపవనాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం రుతుపవనాల ద్రోణుల ప్రభావంతో జూలై 14 వరకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం ప్రాంతంలో గోదావరి నదికి వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో ఐనవిల్లి మండలంలోని ముక్తేశ్వరం రేవు వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక రహదారి వరద ప్రవాహానికి పూర్తిగా కొట్టుకుపోయింది. ఈ నేపథ్యంలో ముక్తేశ్వరం, కోటిపల్లి రేవు రవాణా పూర్తిగా నిలిచిపోయింది. ముక్తేశ్వరం రేవు నుంచి ద్రాక్షారామం, రామచంద్రపురం వెళ్లే వారు యానం మీదుగా తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంకా గన్నవరం మండలం గంటి పెదపూడి వద్ద తాత్కాలిక గట్టు తెగిపోవడంతో ఉడిమూడి లంక, గంటి పెదపూడి, బురుగులంక, అరిగేలవారిపాలెం గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ గ్రామాల ప్రజలు పడవలపై ప్రయాణించవలసిన పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటికే 4 గ్రామాలకు వరదల వల్ల రవాణా నిలిచిపోయిందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. జూలై 15 వరకు ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఇతర ఉత్తరాది రాష్ట్రాల్లో వరదలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, కొన్ని ప్రాంతాల్లో కొండచర్యలు విరిగిపడే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులకు సూచించింది.